నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి టీజీ భరత్, వైసీపీ నుంచి ఇంతియాజ్ పోటీ చేస్తూ ఉండడంతో కర్నూలు కింగ్ ఎవరనే చర్చ మొదలైంది. అయితే అటు టీజీ భరత్, ఇంతియాజ్లలో ఎవరి బలాలు, ఎవరి బలహీనతలు వారికి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి వాడివేడిగా సాగుతోంది. 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇరు పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకులను ఎంచుకుని గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా కోటపై మరోసారి తమ జెండా ఎగరవేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ను కాదని గెలిపే లక్ష్యంగా ముందుకు సాగేందుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ను రంగంలోకి దించింది వైఎస్ఆర్సీపీ. ఇక దాంతో ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఐఏఎస్ ఇంతియాజ్. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి నుంచి ఐఏఎస్ గా పదోన్నతి పొందారు. 2018కి ముందు నెల్లూరు, ఆ తర్వాత గుంటూరు జాయింట్ కలెక్టర్ పనిచేశారు. 2019 ఫిబ్రవరి 8న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రభుత్వంలో కృష్ణా కలెక్టర్ గా పోస్టింగ్ పొందారు. అక్కడే 2021 జూన్ వరకు కొనసాగారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతియాజ్ ను ఆ పదవి నుంచి తప్పించింది. మైనారిటీ సంక్షేమం శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించారు. ఆ తర్వాత మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్, ఆ శాఖ స్పెషల్ సెక్రటరీగా 2 బాధ్యతల్లో ఉన్న ఇంతియాజ్ వాక్ బోర్డు పదవిని కూడా అప్పగించడం జరిగింది. ఇక ఆయన కర్నూలు జిల్లాకు సుపరిచితులే. ఆయన సొంత జిల్లా కర్నూలే కావడం విశేషం. ఇక ఇంతియాజ్ విద్యాభ్యాసం కోడుమూరులో పూర్తి చేశారు. ఈ క్రమంలో ఆయనకు కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున బంధువర్గం ఉంది. నగరంలో పేదల వైద్యునిగా గుర్తింపు పొందిన డాక్టర్ ఇస్మాయిల్ కు ఆయన స్వయంగా అల్లుడు. డాక్టర్ ఇస్మాయిల్ కుమార్తెను ఇంతియాజ్ వివాహం చేసుకున్నారు. ఇందులో భాగంగానే కర్నూలు అసెంబ్లీ టికెట్ను మైనారిటీలకు ఇవ్వాలని తలచిన ముఖ్యమంత్రి నగరంలో కాచి వడబోసి మరి ఐఏఎస్ ఇంతియాజ్ ను రంగంలోకి దించడం విశేషం. ఇకపోతే ఇంతియాజ్ సైతం సర్ప్ సీఈఓగా ఉన్న ఈ సమయంలో మహిళల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశాడు. మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మార్చేందుకు కోడుమూరు, కర్నూలు ప్రాంతాలలో మహిళల మాటూలు, పాణ్యం నియోజకవర్గాల్లో ఉన్న తడకనపల్లె మహిళలను మరింతగా అభివృద్ధి చెందేందుకు సోలార్ వెజిటబుల్ డ్రైయర్లు ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టారు. ఇక అదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో గెలిస్తే జిల్లాలో ఉన్న యువతకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారిని
ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మార్చి వారే స్వయంగా 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా వారిని తయారు చేయడానికి కృషి చేస్తా అన్నారు. నగరంలోని మహిళలు సొంతంగా బిజినెస్ చేసుకునే దిశగా వారికి మంచి వృత్తి నైపుణ్య శిక్షణలు ఇచ్చి లోన్ల సదుపాయాలు కల్పించడం వంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అదేవిధంగా జిల్లాలోని యువత పై చదువులకై ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా కర్నూలు జిల్లాలోని మంచి ఇన్స్టిట్యూట్లను, డెవలప్మెంట్ హబ్బులను ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇప్పించే గొప్ప కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇతిహాస్ భాష మన దగ్గర ఉన్నారు. ప్రస్తుతం ఆయన వివరాలు మనం తెలుసుకున్నాము. గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగినారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ప్రస్తుతం మీరు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగారు. ఎలా మీకు ఆదరణ దొరుకుతుంది సార్? ఇది అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను వైసీపీ పార్టీలో 2 నెలల క్రితం చేరడం జరిగింది. చేరిన తర్వాత కర్నూలు నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. నేను ఇక్కడ వచ్చింది ప్రచారం చేస్తూ ఉంటే ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. చాలామంది మనకు ఎక్కువ శాతం ప్రజలు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు మళ్ళీ ఆయనే సీఎం కావాలి, ఆయన చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎంతో బాగున్నాయి, ఆయన పరిపాలన ఒక సుపరిపాలన అని చెప్పుకోవచ్చు, ఒక ఆదర్శవంతమైన పాలన అని చెప్పొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి నాకు ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంది. నేను భారీ మెజారిటీతో గెలుస్తాననే నమ్మకం ఉంది. దాంతో మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. సార్, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా మీరు మీ మామూలు స్ఫూర్తి తీసుకొని ఎలక్షన్లకు వచ్చారని చెప్పి చాలామంది చెప్తున్నారు. అది కరెక్టేనా? మా మామగారు ఆయన దివంగత డాక్టర్ ఇస్మాయిల్ హుసేన్ గారు మనకు రూపాయి డాక్టర్గా ఫేమస్ అయ్యారు. ఆయన జీవితాంతం ఒక వైద్యుడు ఏ విధంగా అయితే సేవ చేయాలో ఆదర్శంగా ఆ విధంగా ఆయన అందరికీ వైద్యం చేశారు. ఎక్కడ డబ్బు ఆశించలేదు. చాలామంది ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళలో మనకు డబ్బులు పే చేసేవారు కాదు. తమ దగ్గర ఉన్నంత మనకు మనకు ₹2 నుంచి ₹20 వరకు ఇచ్చేవారు. ఆ విధంగా ఆయన ఎంతోమందికి వైద్యం చేశారు. ఈరోజు ఆయన లేకపోయినా కోవిడ్ సమయంలో ఆయన మరణించిన కర్నూలు ప్రజల హృదయాల్లో ఆయన చిరకాలం జీవించే ఉంటాడు. ప్రతి ఒక్కరూ ఆయన్ని గుర్తెచ్చుకుంటారు. ఆయన ఆశయాలను, ఆయన ఏదైతే సేవాభావం ఉందో దాన్ని నేను ఒక ఆదర్శంగా తీసుకొని నేను కూడా రాజకీయాల్లోకి వచ్చి అందరికీ సేవ చేయాలనే దృక్పథంతో వచ్చాను. మరి మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు నాకు ఒక సువర్ణ అవకాశంగా అనిపించింది. ఒక ప్రజాధికారిగా నేను, ఒక పబ్లిక్ సర్వెంట్గా నేను ప్రజలకు చేసే సేవ కంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను ఎక్కువ సేవ చేయగలననే ఒక నమ్మకం కుదిరింది. దాంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్గా మీరు ఎన్నో పథకాలు చూసింటారు, ఎంతోమందిని చూశారు. ప్లస్ దీంట్లో మీరు ఐఏఎస్ ఉన్నప్పుడు పరి ప్రాంతాలకు మీరు సేవ చేసే అవకాశం మీకు ఉంటుంది. ఒక రాజకీయంలోకి వచ్చినప్పుడు మాత్రం ఒక నియోజకవర్గానికే మీరు సేవ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. దీనికి వ్యత్యాసంలో వరకు మీరు ఎందుకు రాజకీయాలకు వచ్చారు సార్? అంటే ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది ఏమంటే, ఒక పబ్లిక్ సర్వెంట్, ఒక ఆఫీసర్గా, ఐఏఎస్ ఆఫీసర్గా ప్రజాసేవ చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి, అంటే కొన్ని లిమిటేషన్స్. అదే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్కి, ఒక ఎమ్మెల్యేకి కానివ్వండి, ఒక మినిస్టర్కి కానివ్వండి, ఎవరికైనా లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనకు అడుగుపెట్టిన తర్వాత వారికి లిమిటేషన్స్ ఉండవు. అందులో మనం చేసే ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి పరిమితమైనా కూడా ఆయన తన ఐడియాస్ని మనం లా మేకింగ్, అంటే మనకు లెజిస్లేటివ్ అసెంబ్లీలో కొన్ని మనకు రాష్ట్రానికి కావాల్సిన సరైన మనకు బిల్లులు కానివ్వండి, సరైన పథకాలు కానివ్వండి, సరైన మనకు ఏవైతే అభివృద్ధి పనులు కావాలో అవన్నీ కూడా అక్కడ మనకు అసెంబ్లీలో రేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాన్ని కావాల్సిన మేలు చేయాల్సిన అంశాలన్నిటి కూడా అక్కడ మనం ఇచ్చేయచ్చు. సో ముఖ్యంగా నాకేమంటే, ఒకటి, పరిమితులు లేని మనకు ప్రజాసేవ చేయడానికి రాజకీయం మనకు ఒక రాజకీయ ప్రతినిధిగా, ఒక ప్రజాప్రతినిధిగా చేయడానికి అవకాశం ఉంది. మనకు ఐఏఎస్ ఆఫీసర్గా లిమిటేషన్స్ ఉంటాయి. సో అది దృష్టిలో పెట్టుకొని నేను మా ప్రియతమ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు రాజకీయాలకు రావడం జరిగింది. సార్, ఇప్పుడు తడగడపల్లి కానీ, కోడుమూరు కానీ, కర్నూలు కానీ స్మార్ట్ లేడీస్కి ఓపెన్ చేశారు స్మాల్గా. ఇలాంటి ఇంకా కార్యక్రమాలు ఏమైనా చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? నేను సిఇఓ సర్ప్గా ఉన్నప్పుడు మనకు కర్నూలు జిల్లాలో, ఎందుకంటే సర్ప్ అనేది సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, ఇది గ్రామీణ ప్రాంతాలకు చెందింది. సో కర్నూలు టౌన్లో మనకు మెప్మా అని ఉంటుంది, అది అర్బన్. నేను తడికినపల్లిలో ఉన్న ఎస్హెచ్జి మహిళలకు
కోడుమూరులో ఉన్న ఎస్హెచ్జి మహిళలకు, మనకు జిల్లాలో ఉన్న మొత్తం ఎస్హెచ్జి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు చాలా మటుకు జీవనోపాధిని కల్పించడంలో అప్పుడు సక్సెస్ పొందాము మేము. సో తడికినపల్లిలో ఒకప్పుడు ఓన్లీ పాలకోవాకే ఫేమస్ ఉన్న దాంట్లో ఆనియన్ సోలార్ డ్రైయర్స్ అక్కడ వందలాది మంది మనకు మహిళలతో పెట్టించి వాళ్ళకు అదనపు ఆదాయాన్ని ఒక ఆదాయ వనరుల్ని అక్కడ మనకు సృష్టించడం జరిగింది. అలాగే జిల్లాలో చాలామంది దగ్గర మనకు చాలామంది మహిళలకు మనకు జీవనోపాధి మనకు కొన్ని ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో కన్వర్ట్ చేసి బ్యాంక్ నుంచి లోన్స్ ఇప్పించి వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారు చేయడం జరిగింది. అదే ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇస్తే కర్నూలు నగరంలోని మెప్మాలో ఉన్న మహిళల్ని, ఎవరైతే ఎస్‌హెచ్‌జి మహిళలు కర్నూలులో అర్బన్ ఏరియాలో ఉన్నారో వాళ్ళను, ఇక్కడున్న ఆర్‌పీస్‌ని, తర్వాత ఇక్కడున్న సీఓస్‌ని వీళ్ళని అందరిని మోటివేట్ చేసి ఈ మహిళల్లో సిటీలో ఉన్న మహిళలకు కొన్ని ఆదాయ వనరులను సృష్టించే జీవనోపాధి మార్గం సృష్టించేవి చాలా ఆలోచనలున్నాయి, ప్రణాళికలున్నాయి. వాటిని ఖచ్చితంగా నేను నిర్దిష్టంగా ఉన్న ప్రణాళికల్ని అమలు చేస్తాను. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా మీరు అడ్డు ఎమ్మెల్యేగా ఒక విధిషన్స్ ఉంటాయని అంటున్నారు. కానీ ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఒక జిల్లాకు ఒక రాజుగా ఉన్న ఒక వ్యక్తి ఒక రాజకీయంగా ఎమ్మెల్యేగా చెప్తే చేయాల్సిన పరిస్థితి దిగజార్చారు ఈ రాజకీయ నాయకులు. కానీ ఐఏఎస్ ఆఫీసర్‌గా అన్ని పదవులు పెట్టుకొని అంత పోరు పెట్టుకొని మీరు రావడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇంతకుముందు చెప్పాను నేను. నాకు ఏదైతే కీర్తి ప్రతిష్టలు అనేవో నా జీవితంలో, అంటే నేమ్ అండ్ ఫేమ్, ఇది నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా సంపాదించుకున్నాను. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక టీచర్, మా ఫాదర్ టీచరు. కష్టపడి చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను. చాలా మంచి పోస్టులు చేశాను. జాయింట్ కలెక్టర్‌గా కొన్ని జిల్లాలకు చేశాను. కలెక్టర్‌గా చేశాను కొన్ని జిల్లాలకు. తర్వాత సెక్రటరీగా చేశాను. రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో పనిచేశాను. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్‌లో పనిచేశాను. మైనారిటీ వెల్ఫేర్‌లో చేశాను. సో ఈ విధంగా అన్ని మనకు కీలకమైన పదవులు చేసిన తర్వాత చాలా మనకు పథకాల్లో నేను కీలకమైన పాత్రను పోషించాను. సో ఇవన్నీ చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, నౌ ఇట్ ఈస్ టైమ్ టు గెట్ బ్యాక్ టు ద సొసైటీ. అంటే సమయం మనకు ఒకటి వచ్చింది. మనం వెళ్ళి సమాజానికి ఏదో ఒకటి మనం చేయాలి. మన పుట్టిన ఊరికి, మన నగరానికి, ఇక్కడున్న ప్రజలకు మనం తప్పకుండా సేవ చేయాలని ఒక ఐడియాతో, ఒక లక్ష్యంతో, ఒక మంచి ఉద్దేశంతో రావడం జరిగింది పాలిటిక్స్‌లో. ఎప్పుడు పాలిటిక్స్‌లో మరి రాజకీయ నాయకుల్లో ఇలాంటి వాళ్ళు కూడా వస్తే బాగుంటుందని చాలామంది చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు నేను కూడా అదే మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మనకు ఈరోజు ఎటువంటి వివక్ష లేకుండా ఆయన మనకు ఈ అభివృద్ధి పథకాలు మన అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాన్ని చూసి ఆకర్షితుడై నేను రావడం జరిగింది. సో ఖచ్చితంగా టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్తో నేను ఆ లక్ష్యంతో ముందుకొచ్చాను. మధ్యతరగతి కుటుంబంలో వచ్చామని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడున్న రాజకీయము బురద రాజకీయాలని చెప్పి చాలామంది అభిప్రాయాలు అట్లే ఉన్నాయి. తర్వాత భూ కబ్జాలు కానీ, లంచగొండలు కానీ ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటి సాధ్యంలో మీరు ఎంతో మనస్ఫూర్తిగా చేయడానికి వచ్చినప్పుడు మీకు ఇది సాధ్యమవుతుందా? నేను అనుకోవడం ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఏ విధమైతే మనకు సుపరిపాలన అందిస్తున్నారో, ఆయన ఆ ఫ్రీడమ్‌ని ఇస్తున్నారు అందరికీ. ఆయన ఏం చేశారంటే ఇప్పుడు మనకు మహాత్మా గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చి స్వరాజ్ అని చెప్పేసి ఏదైతే మనకు తీసుకొని వచ్చారో, ఈరోజు అది ఎక్కడ స్వాతంత్రం తర్వాత మనకు వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ అమలు కాలేదు. అది ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లోనే అమలైంది. మనకు ప్రజలకు పౌర సేవలు ఇంటి దగ్గరే అందుతున్నాయి. ప్రజలకు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోయింది. ప్రజలకు ఎక్కడ మధ్యవర్తులు లేరు. ఏదైనా పనులు కావాలన్నా, ఏదైనా సేవలు కావాలన్నా, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏదైనా పథకానికి లబ్ధి పొందాలన్నా అన్నీ కూడా మనకు ఎక్కడ అవకతవకలు లేకుండా పూర్తి పారదర్శకంగా మనకు అమలవుతున్నాయి. ఇటువంటి వ్యవస్థలో మనకు ఒక ఎమ్మెల్యే మనకు అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదు అని ప్రూవ్ చేసిన వ్యక్తి మనకు మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక చక్కటి సుపరిపాలన, ఆదర్శవంతమైన పాలన ఆయన చేపట్టారు. ఆ ఆదర్శవంతమైన పాలనను చూసే నేను ఆకర్షితుడినై మరి రాజకీయాల్లోకి రావడం జరిగింది. సార్ ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఏదో లోపల అంతరాయకంగా చాలా తీవ్రత ఉంది. ఏదో మూకుముడిగా మీతో పాటు తిరిగి ఏదో ప్రచారం చేస్తున్నారని చెప్పి జనాలు చాలా అపోహపడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇది పూర్తిగా అవాస్తవము. మనకు ప్రజెంట్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు కానీ, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే సీనియర్ నాయకులు మనకు అహ్మద్ అలీ ఖాన్ గారు, రాజా విష్ణువర్ధన్ రెడ్డి గారు అందరూ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. అందరూ నాయకులు కూడా నాతో పాటు ఉండి మరి వారు ప్రచారంలో పాల్గొంటున్నారు.
మనకు చక్కటి నాకు సహకారాన్ని అందిస్తూ ముందుకెళ్తున్నాం. మేమందరం కలిసి ఒకటే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాము. ఇక్కడ ఇప్పుడు ఎటువంటి వర్గాలు లేవు. ఇప్పుడున్నది ఒకటే ఒక వర్గం, జగనన్న వర్గం. ఒకే వర్గం, ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే అజెండా, దాంతో ఒకే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. సార్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నది అధిక ప్రతిపక్ష పార్టీలలో కర్నూలు డెవలప్ చేయకుండానే ఇంతకుముందు ఆఫీస్ ఖాన్ గారు టికెట్ ఇచ్చారు. ఆయన చేయలేదు కాబట్టి ఇతిహాస భాష గారికి ఇచ్చారు. ఇది 100% రాంగ్. కాబట్టి అభివృద్ధి చేయలేదు, జీరో. కానీ గెలిచేది మేమే అని ప్రతిపక్ష వాళ్ళు చెప్తున్నారు. అది ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మనకు 4 ఏళ్ల కాలంలో చూసుకుంటే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో 700 కోట్ల పనులు జరిగాయి. మరి అభివృద్ధి లేదు ఎక్కడ అని చెప్పడంలో పూర్తిగా మనకు నిజం లేదు. ఖచ్చితంగా మనకు అభివృద్ధి, చాలా చక్కటి అభివృద్ధి జరిగింది. ప్రతిపక్షాలు అలాగే మనకు వాళ్ళు చేసే విమర్శలు అలాగే ఉంటాయి, దాంట్లో ఎటువంటి నిజం లేదు. ఈరోజు వైసీపీని మనకు ఎదుర్కోలేకనే ప్రతిపక్షాలన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. మరి తెలుగుదేశం పార్టీకి అంత మనకు బలం ఉంటే వాళ్ళు ఎటువంటి ఎవరితోనూ జత కట్టకుండా, పొత్తులు లేకుండా వాళ్ళు వచ్చి ఉండొచ్చు. కానీ అటువంటి మనకు పరిస్థితి లేదు. ఈరోజు వైసీపీ పూర్తి బలంగా ఉంది. రెండవది, మనకు ఇక్కడొక్కటే మనకు అభ్యర్థిని మార్చలేదు. అభ్యర్థిని మార్చడంలో కారణాలు ఇక్కడ ఏంటంటే, సిట్టింగ్ ఎమ్మెల్యే గారు చక్కగా పనిచేశారు. ఆయన ఇక్కడి నుంచి మనకు ఇంకా పై పదవులకు వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి వచ్చి ఆయన్ని మనకు ఏదైనా మనకు ఇంకా ఉన్నతమైన పదవులు ఇద్దామనే ఆలోచనతోనే మనకు మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఆ బాధ్యతలను తీసుకోమని చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్గా మనకు రాష్ట్రమంతటా మనకు తిరిగి ప్రచారం చేస్తున్నారు. మరి అటువంటి పరిస్థితి ఉండదు ఆయన మనకు పని చేయలేదన్నప్పుడు. ఆయన పని చేశారు కాబట్టే ఆయనకు ఆ హోదా ఇచ్చి ఆయనకి ఇంకా ఉన్నతమైన పదవులు ఇద్దామనే ఒక ఆలోచనలో పార్టీ ఉంది. అలాగే మనకు ఈ కర్నూలుతో పాటు 60-70 కాన్స్టిట్యున్సీస్లో మనకు అభ్యర్థుల్ని చేంజ్ చేయడం జరిగింది. ఇది గెలుపుని లక్ష్యంగా పెట్టుకొని వైనాట్ 175 అనే ఒక మనకు టార్గెట్తో పనిచేస్తున్న దాంట్లో ఇదొక అంశం. ఇదొక మనకు దాంట్లో మనకు ఇదొక కాంపోనెంట్. సో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. 175 స్థానాల్లో 175 గెలుచుకోవడానికి రెడీగా ఉన్నాం. సార్, ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత కర్నూలు నియోజకవర్గానికి సపరేట్గా మీ వంతు సాయం చేయడానికి ఏమైనా మీ ఆలోచనలు ఉన్నాయి? అంటే ఇప్పుడు నేను ముఖ్యంగా అనుకునేది ఏంటంటే, కర్నూలు నగరానికి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకాల్లో అమల్లో కానివ్వండి, లేదా వ్యక్తిగత సమస్యల్ని తీర్చడంలో కానివ్వండి, నేను చేసిన నాకున్న ఈ అనుభవం అంటే సుమారు 30 సంవత్సరాలుగా ఒక ప్రభుత్వ అధికారిగా, రాష్ట్ర స్థాయి అధికారిగా, ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న అనుభవం బాగా పనికొస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే వివిధ శాఖల్లో ఎలా ఫైల్స్ మూవ్ అవుతాయి, మనకు స్కీముల నుంచి మనము అభివృద్ధి పనులకు బడ్జెట్ని తీసుకోవచ్చు, అలాగే ఏ విధంగా ఒక సమస్య వస్తే దాన్ని మనకు సాల్వ్ చేయొచ్చు అనే దానికి నా అనుభవం పనికొస్తుందని నేను అనుకుంటాను. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే అభివృద్ధి మనకు అవసరం ఉందో నగరానికి, అది నేను చక్కగా చేయగలనని ఒక నమ్మకం నాకుంది. అలాగే నాకు కొన్ని నిర్దిష్టమైన ప్రణాళికలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే, మనకు పట్టణీకరణకు సంబంధించి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే కర్నూలు మనకు గ్రోయింగ్ సిటీ కాబట్టి మనకు అర్బనేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే మనకు డ్రింకింగ్ వాటర్ సమస్య కానివ్వండి, మనకు ట్రాఫిక్ కంజెషన్ కానివ్వండి, అలాగే మనకు శానిటేషన్ అనుకోండి, ఇవన్నీ కూడా సమస్యలు మనకు ఇప్పుడు ఈరోజు బెంగళూరులో చూస్తున్నాము, ఇంతకుముందు హైదరాబాద్లో చూసాము. ఇలాంటివన్నీ మనకు నగరాల్లో వస్తూ ఉంటాయి. వీటికి మనకు ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ కనుక్కోవడానికి నా దగ్గర కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. దాంతోపాటు మనకు ఈ సంక్షేమ పథకాలు పూర్తిగా సరిగ్గా అమలు చేస్తూ ముందుకెళ్తూ అభివృద్ధి సంక్షేమంతో పాటు కర్నూలు నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడానికి నేను కొన్ని ప్రణాళికలతో ఉన్నాను. ఏంటంటే, మనకు కర్నూలు నగరంలో మనకు లిటరసీ రేట్ని పెంచడానికి, మనకు ఆదర్శంగా ఉండాలంటే అక్కడ మనకు అక్షరాస్యత ఉండాలి. అలాగే చైల్డ్ మ్యారేజెస్ ఉండకూడదు, బాల్య వివాహాలు అరికట్టాలి. అలాగే మనకు ఏదైతే స్త్రీల మీద వివక్ష ఉండకూడదు. అంటే ఒక ఆదర్శవంతమైన నగరంలో కొన్ని పారామీటర్స్, కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానివ్వండి, కొన్ని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా కావాలి. అంటే ఓన్లీ మనకు ఫ్లైఓవర్లు, షాపింగ్ మాల్స్ వస్తేనే కాదు, మనుషుల్లో మానవత్వం లేనప్పుడు ఇవన్నీ కూడా అనవసరం. సో నేను అనుకున్నది ఏంటంటే, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, దాంతోపాటు ఆదర్శం.
ఆదర్శవంతంగా ఉండాలంటే మనకు అక్షరాస్యత పెరగాలి, అలాగే చైల్డ్ మ్యారేజెస్ ఉండకూడదు, స్త్రీల మీద వివక్ష ఉండకూడదు, పర్యావరణ కాలుష్యం తగ్గాలి, అలాగే పేదరికం ఛాయలు తగ్గాలి, ఎక్కడ మనకు ఆకలి చావులు ఉండకూడదు. ఇలాంటివన్నీ కొన్ని నా దగ్గర కొన్ని ఒక పారామీటర్స్ ఉన్నాయి. అది ఒక రోజులో జరగకపోవచ్చు, కానీ కర్నూలు నగరం ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి నేను చేస్తానని, అందరు ప్రజల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసి ముందుకెళ్తానని నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో స్కూల్ ఫీజులు చెప్పి దండుకొని చాలా వరకు ప్రైవేట్ యాజమాన్యంకు కోటలే కడుతున్నారు. కానీ ఈ గవర్నమెంట్ స్కూల్లోనే ఒక తీర్చిదిద్దితే ఈ ప్రైవేట్ స్కూల్ అనేది రాకుండా ఉంటుంది కదా. పేద పిల్లలు కూడా చదువుకోవడానికి వస్తుంది, తర్వాత అమ్మఒడి ఇచ్చేదానికి వస్తే వాళ్ళ బుక్లు కానీ ఇంకొక దానికి ఖర్చులు కానీ పనికి వస్తాయి. అలాంటి పనులు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి సార్? అంటే ఈరోజు విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఈరోజు మనకు ప్రభుత్వ స్కూల్స్ మనకు తీరుతెన్ను చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ప్రభుత్వ స్కూల్స్లో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వండర్ఫుల్గా ఈరోజు నాడు నేడులో వేలాది స్కూల్స్ మనకు చాలా చక్కగా మనకు తీర్చిదిద్దబడ్డాయి. అలాగే ఆ స్కూళ్ళల్లో అడ్మిషన్ పెరిగింది, ఆ స్కూళ్ళల్లో జాయిన్ అవ్వడానికి పిల్లలు ముందుకు వస్తున్నారు. ఈ కార్పొరేట్ రంగంలో ఉన్న మనకు స్కూల్స్ కంటే మనకు ప్రభుత్వ స్కూల్స్ బాగున్నాయని మనకు అందరికీ తెలుస్తూ ఉంది. సో ఇటువంటి ఎఫర్ట్ ఎప్పుడు చేయలేదు. వేలాది కోట్లు దాంట్లో పెట్టారు విద్యారంగంలో. ఈరోజు పిల్లల్ని చదివించుకోవడానికి అమ్మఒడి ఇస్తున్నారు, పిల్లలకి జగనన్న విద్యా దీవెన ఇస్తున్నారు, అలాగే ఇంగ్లీష్ మీడియం అని పెట్టారు, మంచి స్టాండర్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్లు ఇస్తున్నారు. వాళ్ళకు స్కూళ్ళల్లో మనకు మధ్యాహ్నం భోజనంలో మనకు గోరుముద్ద అని పెడుతున్నారు, జగనన్న గోరుముద్ద అని. ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు జరగలేదు. ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఉంది. పిల్లలు చదువుకోవడానికి విదేశాల్లో వెళ్ళడానికి 40 లక్షలు కాదు, 50 లక్షలు కాదు, కోటి రూపాయల వరకైనా మనకు ఇది దొరుకుతూ ఉంది. ఇలాంటివన్నీ విద్యారంగంలో పెను మార్పులు, నేను అనుకోవడం విప్లవాత్మకమైన మార్పులు. ఒక పేద పిల్లవాడు చదువుకోవడానికి కావాల్సిన అన్ని రకాల మనకు వసతులు కల్పించడమే కాకుండా వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్, వాళ్ళ చేతిలో ట్యాబ్ ఉంటే ఎంత కాన్ఫిడెన్స్ చెప్పండి మీరు. ఇలాంటివన్నీ ఒక పెద్దవాళ్ళకే ఉండాలా? మనకు బడాబాబులు, వ్యాపారస్తులు, కంపెనీలు ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలకే ఇలాంటి వసతులు ఉండాలా? మరి పేదవాళ్ళకు ఉండకూడదా? ఇలాంటి ఆలోచనలతో అవన్నీ చూసి మనకు మా ప్రీతమ నాయకులు పెట్టిన మరి విద్యారంగంలో తెచ్చిన మార్పులు అసలు ఎవరు ఊహించనివి, ఎవరు చేయలేదు. అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయి. సో నేను అనుకోవడము విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులు చాలా వండర్ఫుల్ మార్పులు. ఇక్కడి నుంచి స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలు, గవర్నమెంట్ స్కూళ్ళలో, జిల్లా పరిషత్ స్కూళ్ళలో పిల్లలు మనకు యునైటెడ్ నేషన్స్లో వెళ్ళి మాట్లాడడం, ఇవన్నీ అక్కడ పోయి ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడుతుంటే అక్కడ వాళ్ళందరూ చప్పట్లు కొట్టడం, ఇవన్నీ ఎప్పుడు జరగలేదు. నేనైతే ఎప్పుడు చూడలా. ఇలాంటి మార్పులు తెచ్చిన మా ప్రియతమ నాయకులకి నేను సెల్యూట్ చేస్తున్నాను. ఆయన్ని అలాంటివి చేశారని చెప్పేసి నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు నివాసులకి, ఓటర్ మహాశయులకి విజ్ఞప్తిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? కర్నూలులోని ఓటర్లు ఒక్కటే కాదు, మొత్తం మన ప్రజాస్వామ్యం, మన భారతదేశ ప్రజాస్వామ్యంలో ఈరోజు ఓటరు చాలా విఘ్నత కలిగిన ఓటరు. సో నేను అనుకోవడము నైతిక విలువలతోనే ఖచ్చితంగా ఓటేస్తారని నేను భావిస్తున్నాను. వాళ్ళు ఈ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ లాంటి బేసిస్ లేకుండా, అలాగే మనకు చాలామంది రాజకీయంలో ధనబలంతో ముందుకు వస్తూ ఉంటారు. దానికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఈరోజు ఓటర్ టోటల్గా డిసైడెడ్గా ఉన్నారు. వాళ్ళు ఎవరైతే వాళ్ళకు మంచి పాలన అందించారో వాళ్ళకే ఓటేయడానికి రెడీగా ఉన్నారు. కర్నూలు నగర ప్రజలు కూడా, అందరూ కూడా, ఓటర్లు కూడా ఇక్కడ చాలా విఘ్నత కలిగిన ఓటర్సు. వాళ్ళకు ఖచ్చితంగా నేను అనుకోవడము ఏదైతే సుపరిపాలన, ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రజలకు పౌర సేవలు అందించిన ప్రభుత్వము, విద్యా వైద్య రంగంలో పెను విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చిన ప్రభుత్వము, ఆదర్శవంతమైన పాలనను అందించిన ప్రభుత్వము. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయడానికి రాష్ట్రంతో పాటు కర్నూలు ప్రజలు కూడా రెడీగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మాకు యాక్చువల్ రాజకీయాలతో సంబంధం లేదు. మేము కేవలం మా చిన్ననాటి మిత్రుడు, మా జూనియర్ అయిన ఇంతియాజ్ కోసం వచ్చాము. మేము వాళ్ళ అన్నగారు మా క్లాస్మేట్. ఇంతియాజ్ గారు యాక్చువల్గా ఐఏఎస్ రిటైర్మెంట్ ఇస్తానంటే మాకు చాలా బాధ వేసింది. ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఒక మంచి ఆఫీసరు, సేవా తత్పరత, నిస్వార్థమైన వ్యక్తి ఇంతియాజ్ గారు. అటువంటి వ్యక్తి రిజైన్ చేస్తుంటే మాకు చాలా బాధ వేసింది. కానీ దానికంటే కూడా ఈయన ఎమ్మెల్యే అయ్యి రేపొద్దున మినిస్టర్ అయ్యి మంచి మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ సేవ చేయగలడు అనే ఒక వ్యాస్ట్
ఆలోచనతో మేమందరం సంతోషపడుతున్నాము. మేము మా నియోజకవర్గం కాకపోయినా కూడా ఆయన కోసం మేమందరం కృషి చేయాలనే మేమందరం సహకారం కోసమే మేము వచ్చాము. మా స్కూల్ తరపున మా చిన్ననాటి మిత్రుల కోసం మేమందరం కలిసి వచ్చాము. మేము దాదాపు ఒక 50 మంది ఉన్నాం. మా గ్రూపు అందరం వచ్చి మేము నిస్వార్థంగా మేము మా వంతు సహకారం ఇచ్చి ఆయన గెలిపించడానికి మేము సహకరించగలమని మేము అనుకుంటున్నాం. అటువంటి నిస్వార్థమైన సేవకుడు ప్రజలకు కావాలనే ఉద్దేశంతోనే మేము రావడం జరిగింది. నాగేశ్వరరావు అండి. సీఎం నాగేశ్వరరావు చెప్పినట్లే మేమంతా చిన్ననాటి స్నేహితులము, ఒకటే స్కూల్లో చదువుకున్నాము. ఏమంటే ఇంతియాజ్ గారు కలెక్టర్ అయ్యి ప్రజాసేవ చేస్తూ మధ్యలో ఇట్లా విరమించుకొని ఇట్లా జగన్తో కలిసి ఈ ప్రజా సమక్షంలో పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. దాని పక్కన మేము అంటే ఆయన పర్సనల్గా మాకు తెలిసింది ఏమంటే ఆయన మృదు స్వభావి, అంటే ఏదైనా మేము చెప్పినా కూడా సహాయం చేయాలని కూడా ముందు ఉంటాడు. అట్లా మాకు రియల్గా మాకు జరిగింది కూడా. 2-3కి సాయం చేసినాడు. మా ఫ్రెండ్లోనే ఒక వ్యక్తికి హార్ట్ ప్రాబ్లం ఉంటే సర్జరీ చేయించినాడు. అట్లా దగ్గరుండి ప్రజాసేవ చేయడానికి ముందుంటాడని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఆయన గెలుపుకు మేమంతా మా స్నేహితులంతా కలిసి మేము నిర్ణయించుకున్నాం, మద్దతు తెలుపుతాం. స్కూల్ వచ్చేసి బాగా మంచిగా అభివృద్ధి చేశాడు. 5th 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివింది కారణంగా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ తిమ్మయ్య కాలేజ్లో చదివినాం మేము కూడా ఇద్దరం కలిసి. 7 years టోటల్గా. ఆయన బైపీసీ పోయాడు, నేను బైపీసీ పోయినాను, ఆయన ఎంపీసీ పోయారు. వాళ్ళు వరంగల్కి అట్లా వెళ్ళిపోయాడు, ఇంజనీరింగ్ కాలేజ్ సైడు. అట్లా ఐఏఎస్ క్లాస్ 1 ఆఫీసర్ వచ్చేసి ఇది చేసేసాడు. చాలా మంచి వ్యక్తి. మా అస్లం భాయ్ కూడా అట్లనే ఉంటున్నాడు. స్కూల్లో ఇది మాకు రాజకీయంగా అయితే ఎలాంటి ఇది మేము లేదు. మేము ఎంత చిన్న మిత్రబృందంతో మేము సపోర్ట్ చేయడానికి వచ్చాము. మేమంతా కోడుమూరు స్కూల్లో వచ్చి చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. వాళ్ళ ఫాదర్ కూడా టీచరే, వాళ్ళ ఫాదర్ తర్వాత ప్రిన్సిపల్ కూడా అయినాడు. కోఆపరేటివ్గా ఉంటాడు. అది మా చదువు విషయంలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారు. అది చదువులో నెంబర్ 1 ఆయనే. చాలా సంవత్సరాలు నెంబర్ 1 ఆయనే. 10 సంవత్సరాలు ఆయనే నెంబర్ 1 వస్తుండే. మా జూనియర్ అయినా కూడా వాళ్ళన్న కూడా నెంబర్ 1 మా క్లాస్లో టాపర్స్ అనమాట. వాళ్ళ చదువే అందరితో సహకారంగా స్నేహంగా ఉంటారు మాతో. ఏ చిన్న ఎవరికి అవసరం వచ్చినా కూడా తమ వంతు కర్తవ్యంగా ముందడుగు వేస్తారు వాళ్ళు. మేమంతా 45 సంవత్సరాల నుంచి ఇట్లే మా స్నేహాన్ని ఇట్లా కొనసాగిస్తుంటాము, ఇంకా కొనసాగిస్తాం కూడా. ఎందుకంటే మాకు సిద్ధమంటూ ఇతిహాస్ భాష కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి సంబంధం లేకుండా కొడుమూరు నియోజకవర్గం నుంచి సంబంధం లేకుండా కూడా ఆయన కోసం, ఆయన ఫ్రెండ్ కోసం ఎంతో ప్రచారం చేయడానికి వాళ్ళు క్లాస్మేట్స్ ప్లస్ స్కూల్ ఫస్ట్ నుంచిగా ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ వాళ్ళ మాటల్లోనే మనం విన్నాము. కానీ ఒక ఇతిహాస్ భాష ఒక వ్యక్తిగా ఒక చేయగలిగిన నమ్మకం వాళ్ళకు ఉందని చెప్పి ఈరోజు కర్నూలు అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిపించడానికి చిన్ననాటి ఫ్రెండ్స్ కూడా కోడుమూరు నుంచి ఇక్కడికి వచ్చి చేయడం అనేది. కెమెరామెన్ నాగరాజ్తో మీ కుమార్, హిట్ టీవీ కర్నూలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.